హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన వీడియోలో మైదా పిండి, గోధుమ పిండి లేకుండా, పెరుగు కూడా వాడకుండా కప్పు రేషన్ బియ్యంతో చాలా ఈజీగా చిట్టి పునుగులు, అలాగే ఈ చిట్టి పునుగులకి బెస్ట్ కాంబినేషన్గా టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే టమాటా చట్నీ, అది కూడా టిఫిన్ సెంటర్ వాళ్ళు వాడే సీక్రెట్ ఇంగ్రీడియంట్తో చేసి చూపించబోతున్నాను. మరి ఇక లేట్ ఎందుకు, రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి 1 కప్పు దాకా రేషన్ బియ్యం తీసుకోవాలి. ఈ పునుగులకి రేషన్ బియ్యం తీసుకుంటేనే బాగుంటాయండి. రేషన్ బియ్యం అయితే కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది కదా, సో అలా ఉంటే పునుగులు బాగా వస్తాయన్నమాట. బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి కనీసం ఒక 2-3 గంటలైనా నానబెట్టుకోవాలి. లేకపోతే రేపు ఉదయం చేసుకోవాలి అనుకుంటే ఈ రోజు నైట్ నానబెట్టుకోండి. ఉదయం హడావిడి లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఇక నేనైతే ఒక నైట్ అంతా నానబెట్టేశానండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ పూర్తిగా వంపేసి బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు దాకా నీళ్ళు పోసుకోండి. ఎక్కువ నీళ్ళు వేయొద్దండి. జస్ట్ ఒక పావు కప్పు దాకా వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం దోసపిండికి ఎలాగైతే గ్రైండ్ చేసుకుంటామో అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని పక్కన ఉంచండి. నెక్స్ట్ పునుగుల కోసం నేను ఇక్కడ ఒక 3 మీడియం సైజులో ఉన్న బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించేసి పైన పొట్టు తీసేసి తీసుకున్నానండి. ఈ ఉడికించుకున్న బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోండి. బంగాళదుంప ముక్కలు మొత్తం వేసేసుకొని ఇందులో కూడా ఒక పావు కప్పు దాకా నీళ్లు పోసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ బంగాళదుంప ముక్కలు అనేది లేకుండా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. సో చూసారు కదా, గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇందాక బియ్యం పిండిని తీసుకున్న అదే గిన్నెలోకి ఈ బంగాళదుంప పేస్ట్ మొత్తాన్ని కూడా తీసుకోవాలి. ఇలా బంగాళదుంప పేస్ట్ మొత్తం తీసుకున్న తర్వాత నెక్స్ట్ 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు దాకా కొత్తిమీర తరుగు. నెక్స్ట్ మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసాను. అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా బియ్యం పిండిలోకి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో వంట సోడా కూడా వేసుకోవచ్చండి. పునుగులు ఇంకా పొంగుతూ సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇక నేనైతే వేయట్లేదండి, వేయకపోయినా కూడా బాగుంటాయి. మీకు నచ్చితే వేసుకోండి. ఇప్పుడు పునుగులకి బ్యాటర్ అయితే తయారైపోయిందండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం తయారు చేసి పెట్టిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. మీరు తీసుకున్న కడాయి సైజు ఆయిల్ని బట్టి ఎన్నైతే పడతాయో అంతవరకు వేసుకోండి. మరీ ఎక్కువగా వేశారంటే ఒకదానికొకటి అతుక్కొని సరిగా వేగవండి. ఇలా సరిపడా వేసి మీడియం ఫ్లేమ్లో గరిటెతో అటు ఇటు కదుపుతూ ఈవెన్గా వేయించుకోవాలి. ఇవి మరీ కలర్ అయితే రావండి. పునుగులు వేగినా కూడా ఇవే కలర్లో ఉంటాయి. ఎందుకంటే ఈ పునుగుల్ని మనం రేషన్ బియ్యంతో చేస్తున్నాం కాబట్టి. సో చూసారు కదా, ఇలా ఈ రంగులోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసేయండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే డ్రైన్ చేసేసుకొని తీసేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా బ్యాచెస్ వైజ్గా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇదేనండి, చిట్టి పునుగులు అయితే తయారైపోయాయి. ఇప్పుడు ఈ పునుగులకి బెస్ట్ కాంబినేషన్ టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే టమాటా చట్నీ అయితే చూద్దాము. ఫస్ట్ ఒక గిన్నెలోకి బాగా పండినవి పావు కేజీ దాకా టమాటా ముక్కలు వేసుకోవాలి. బాగా పండినవి అయితే చట్నీ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే మీ కారానికి తగ్గట్టుగా 3 లేదా 4 పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే 3 దాకా వేసాను. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. అంటే ఈ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. అలాగే టిఫిన్ సెంటర్ వాళ్ళు వాడే సీక్రెట్ ఇంగ్రీడియంట్ బెల్లం అన్నమాట. ఈ చట్నీలోకి కొద్దిగా వేసుకోండి. కొద్దిగా బెల్లం వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది కూడా 1 టీ స్పూన్ అంత వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూసామంటే టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి. నీళ్లు అస్సలు రాకుండా ఓన్లీ టమాటా ముక్కలు పచ్చిమిర్చి మాత్రమే తీసి ప్లేట్లోకి వేసుకోండి. ప్లేట్లోకి తీసుకొని టమాటా ముక్కలు పూర్తిగా చల్లారనివ్వండి. అలాగే టమాటా ముక్కలు తీసాక నీళ్ళు మిగిలిపోయాయి కదా, ఈ నీళ్లు పడేయాల్సిన పని లేదండి. ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన ఉంచేసేయండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి మనం పక్కన తీసి చల్లారబెట్టుకున్న టమాటా పచ్చిమిర్చిని ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఒక 4 ఎల్లిపాయ రెబ్బల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి.
నెక్స్ట్ ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్ళేమీ వేయకుండా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్గా గ్రైండ్ చేసుకొని టమాటా ముక్కలు ఉడికించిన నీళ్ళలోకి కొత్తిమీర వేసి కలిపి పక్కన ఉంచాం కదా, ఆ నీళ్ళలోకి చట్నీ తీసుకోవాలి. చట్నీ మొత్తాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో అంతేనండి, చాలా టేస్టీగా పునుగుల్లోకి బెస్ట్ కాంబినేషన్గా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ టమాటా చట్నీ పునుగులకే కాదండి, ఇడ్లీ, దోశ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బియ్యం నానబెట్టుకుంటే చాలండి, మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక లేట్ ఎందుకు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.